ప్రస్తుతం సోషల్ మీడియా ప్రపంచంలో ఒక పెద్ద చర్చ నడుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఉపయోగిస్తున్న ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఇన్స్టాగ్రామ్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. యూజర్ల గోప్యతకు సంబంధించిన ఒక ముఖ్యమైన ఫీచర్ను ఇకపై నిలిపివేయబోతున్నట్లు ప్రకటించింది. అదేంటంటే ఇప్పటివరకు కొంతమంది వినియోగదారులు ఉపయోగిస్తున్న ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్న డైరెక్ట్ మెసేజ్లు ఇకపై ఉండవు. ఈ ఫీచర్ను 2026 మే 8 నుంచి పూర్తిగా తొలగించినట్లు ఆ కంపెనీ తెలిపింది. సోషల్ మీడియా వాడకం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పుడు చాలా మంది వ్యక్తిగత విషయాల నుంచి వ్యాపార చర్చల వరకు మెసేజింగ్ యాప్స్ ద్వారానే మాట్లాడుతున్నారు. ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్ మెసేజ్లు అంటే డిఎంలు చాలా ప్రాచుర్యం పొందాయి. స్నేహితులు, కుటుంబ సభ్యులు, కంటెంట్ క్రియేటర్లు, వ్యాపార సంస్థలు అందరూ డిఎంలను విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొంతకాలం క్రితం మెటా ప్లాట్ఫామ్స్ ఇన్స్టాగ్రామ్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అనే భద్రతా ఫీచర్ను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టింది. ఈ విధానంలో మెసేజ్ పంపిన వ్యక్తి మరియు మెసేజ్ అందుకున్న వ్యక్తి తప్ప మరెవరికి ఆ మెసేజ్ చదివే అవకాశం ఉండదు. కంపెనీ కూడా ఆ మెసేజ్లను చూడడం సాధ్యం కాదు. ఈ విధానం ఇప్పటికే మరికొన్ని మెసేజింగ్ ప్లాట్ఫామ్లలో చాలా కాలంగా ఉంది. ముఖ్యంగా మెటా కంపెనీకి చెందిన వాట్సాప్లో ఈ ఫీచర్ డిఫాల్ట్గా పనిచేస్తుంది. అందుకే చాలా మంది వినియోగదారులు తమ వ్యక్తిగత చాట్స్ కోసం వాట్సాప్ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. అయితే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ విషయంలో పరిస్థితి మారుతోంది. కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం ఇన్స్టాగ్రామ్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఫీచర్ను చాలా తక్కువ మంది మాత్రమే ఉపయోగిస్తున్నారని వెల్లడించింది. అందుకే దీన్ని కొనసాగించడం అవసరం లేదని నిర్ణయించిందని చెబుతోంది. ఇంకో ముఖ్య కారణం కూడా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు సోషల్ మీడియా సంస్థలపై పిల్లల భద్రత, ఆన్లైన్ నేరాల నియంత్రణ విషయంలో ఒత్తిడి పెంచుతున్నాయి. కొన్ని సందర్భాల్లో ఎన్క్రిప్టివ్ కారణంగా అనుచిత కార్యకలాపాలను గుర్తించడం కష్టమవుతుందని అధికారులు చెబుతున్నారు. దీంతో కంపెనీలు కూడా తమ విధానాలను మారుస్తున్నాయి. ఇన్స్టాగ్రామ్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తొలగించడం కూడా అదే నేపథ్యంలో తీసుకున్న నిర్ణయంగా విశ్లేషకులు చెబుతున్నారు. ఇకపోతే ఈ మార్పు వల్ల యూజర్లకు ఏమి ప్రభావం ఉంటుంది అనే ప్రశ్న కూడా వస్తోంది. ఇప్పటి వరకు ఎవరైనా ఎన్క్రిప్టెడ్ చాట్స్ ఉపయోగించి ఉంటే వాటిని మే 8కి ముందు డౌన్లోడ్ చేసుకోవాలని ఇన్స్టాగ్రామ్ సూచించింది. ఆ తర్వాత ఆ చాట్స్ అందుబాటులో ఉండకపోవచ్చు. మరొక విషయం ఏంటంటే ఎన్క్రిప్షన్ తొలగించిన తర్వాత ఇన్స్టాగ్రామ్లోని డైరెక్ట్ మెసేజ్లు సాధారణ మెసేజింగ్ విధానంలో పనిచేస్తాయి. అంటే అవసరమైతే కంపెనీ మెసేజ్లను మోడరేషన్ కోసం పరిశీలించే అవకాశం ఉంటుంది. ఈ నిర్ణయం సోషల్ మీడియాలో గోప్యతపై మరోసారి పెద్ద చర్చకు దారితీసింది. కొందరు వినియోగదారులు దీన్ని సమర్థిస్తున్నారు. ఎందుకంటే ఆన్లైన్లో జరుగుతున్న మోసాలు, వేధింపులు వంటి సమస్యలను నియంత్రించడానికి కంపెనీలకు కొంత యాక్సెస్ ఉండాలని వారు భావిస్తున్నారు. కానీ మరికొందరు మాత్రం ఈ నిర్ణయాన్ని తీవ్రంగా విమర్శిస్తున్నారు. వ్యక్తిగత గోప్యతకు ఇది పెద్ద దెబ్బ అని అంటున్నారు. సోషల్ మీడియా వేదికల్లో యూజర్ల ప్రైవసీ కాపాడడం కంపెనీల బాధ్యత అని వారు చెబుతున్నారు. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా డేటా ప్రైవసీపై పెద్ద చర్చ కొనసాగుతుంది. సోషల్ మీడియా కంపెనీలు వినియోగదారుల డేటాను ఎలా ఉపయోగిస్తున్నాయి, ఎంతవరకు భద్రత కల్పిస్తున్నాయి అనే విషయాలపై ప్రభుత్వాలు కూడా కఠిన నిబంధనలు తీసుకొస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇన్స్టాగ్రామ్ తీసుకున్న ఈ నిర్ణయం టెక్నాలజీ రంగంలో కొత్త చర్చలకు దారితీసింది. భవిష్యత్తులో మరిన్ని మార్పులు కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి చూస్తే ఇన్స్టాగ్రామ్లో ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ తొలగింపు నిర్ణయం సోషల్ మీడియా ప్రపంచంలో ఒక కీలక మలుపుగా భావిస్తున్నారు. వినియోగదారులు గోప్యత, భద్రత, నియంత్రణ అనే 3 అంశాల మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఇకపై ఇన్స్టాగ్రామ్ వినియోగదారులు తమ వ్యక్తిగత చాట్స్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. ఇతర ఎన్క్రిప్టెడ్ మెసేజింగ్ ప్లాట్ఫామ్లను ఉపయోగించడం మంచిదని కూడా సూచిస్తున్నారు.